మేము ముగ్గురు ఆడపిల్లలము. మా ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్ళు మా నాన్న ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి. ముగ్గురు ఆడపిల్లల పెళ్లి చేసి ముగ్గురిని 3 ఊర్లలోకి ఇచ్చేసిండు. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఏమైందంటే మా నాన్న పేరు మీద ఒక 25 గుంటల పొలం ఉందండి. మా నాన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. హెల్త్ ఇష్యూస్ రావడం తోటి మా నాన్న ఏం చేసింది, నేను ఉన్నప్పుడు మీ ముగ్గురికి ఇచ్చేస్తానమ్మా అని చెప్పి మనిషికి 8 గుంటలు ఇష్టపూర్వకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు రీసెంట్ గా. అయితే ఏమైంది, రీసెంట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తే మా అమ్మ నాన్నల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది సార్. మా అమ్మ నాన్నని ఎందుకు గెంటేస్తున్నావు అమ్మ ఇంట్లో నుంచి నువ్వు అని అంటే, ఈ ఇల్లు నా పేరు మీద ఉంది, మీరు నా ఇంట్లోకి రావద్దు, ముగ్గురు రిజిస్ట్రేషన్ చదవగా ముగ్గురు దగ్గర ఉండుకోండి అని చెప్పి వీళ్ళని మా ఇంట్లో నుంచి గెంటేసింది సార్. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీస్ సిఐ గారిని అడిగితే, అవునమ్మా వాళ్ళ పేరు మీద ఇల్లు ఉంది కదా, మరి ఇప్పుడు మేమేం చేయలేమని చెప్పి పోలీస్ గారు కూడా అన్నారు. సివిల్ మ్యాటర్ వస్తుంది అని చెప్పి ఆయన అన్నారు. సార్ కన్నా సార్ మరి ఎలా సార్, మరి ఈ ఏజ్ లో వాళ్ళు ఎలా ఉంటారని అంటే, అది మీరు సివిల్ మ్యాటర్ కదమ్మా, మీరు కోర్టుకి వెళ్ళి తీర్చుకొని మీకు న్యాయం జరగవచ్చు అని చెప్పారు. అందుకే మేము ఇక్కడికి వచ్చి ప్రజావాణిలో అప్లికేషన్ ఇస్తాం. ఇప్పుడు అయితే ఏమైందంటే మరి రాపించుకుంది అనుకుందాం, మరి ఈయన రాసియడం మరి ధర్మము ఆయన ఇష్టపూర్వంగా రాసిండో తెలియదు. మరి వీళ్ళు బతుకున్న రోజులు ఆ ఇంట్లో ఉండనియొచ్చు కదా, మరి ఎవరు అండదండాలతో ఆమె అట్లా చేస్తుంది? అది అందుకే ఆమె ఏం చేస్తుందంటే, ఇప్పుడు రీసెంట్ గా ఇండిపెండెంట్ గా కౌన్సిలర్ గా గెలిచింది. ఆయన ఒక మున్సిపాలిటీలో ఒక చిన్న ఉద్యోగి. ఆయన ఒక చిన్న కూతురు పుట్టేంత వరకు ఆయనకు ఒక టికాన్ అనేది లేదు. మా అమ్మ నాన్న ఫంక్షన్ పైన మా అమ్మగారి ఇంట్లోనే ఉంటూ ఆయన మున్సిపల్ ఆఫీస్ లో చిన్న ఉద్యోగిగా ఉండి అందరి పిల్లలందరూ గ్యాదర్ చేసుకుని, అక్కడ మొత్తం మున్సిపాలిటీ లేబర్ ఏరియా అంటే అది, అక్కడ అందరు మున్సిపాలిటీ ఉద్యోగులు పిల్లలు వాళ్ళందరినీ గెట్ టుగెదర్ లాగా చేసేసుకొని ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత ఇప్పుడు మొత్తం సపోర్ట్. మా నాన్న వయసు వాళ్ళు అంటూ అక్కడ ఎవరు లేరు సార్, అంత చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడుతుంటారు. వాళ్ళందరూ ఏమంటున్నారు, సంతాన మంచోడు అన్న మాట మాట్లాడుతున్నారు. మంచోడు అయితే ఒక ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ ఒక కౌన్సిలర్ గా ఉండి వాళ్ళని ఇంట్లో నుండి గెంటేయడం కరెక్టా? ఫస్ట్ ఇంట్లో కరెక్ట్ ఉండి బయట వెళ్ళాలి ఆమె. ఫస్ట్ తల్లిదండ్రులే సరిగ్గా చూసుకొని ఆమె కౌన్సిలర్ ఉండి అందరినీ సరిగ్గా చూసుకుంటుందంటే అది నమ్మడం మాత్రం నాకు నమ్మకం లేదు. అది ఫస్ట్ తల్లిదండ్రులే చక్కగా చూసుకుని దాన్ని నువ్వు ఊరినేం పాలిస్తావమ్మా? పాలించు. మీ ఏరియాలోకి పోయేసి మీ ఊళ్ళోకి పోయేసి మాకు న్యాయం కావాలంటే ఏమంటారు? మా ఊర్లోకి వెళ్ళి మా అమ్మ నాన్న పరిస్థితి ఏముందని మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తామంటారు. మీరు సంతు మంచోడమ్మా, ఆయన బంగారు బాత్ అంట సార్. మరి ఆయన బంగారు బాత్ ఎలా అయ్యిండో నాకు కూడా తెలియదు. మా నాన్న ఏ బాత్ మరి మీరు కనుక్కోండి. మా నాన్న కౌన్సిలర్ గా అయ్యిండు, ఫింక్షన్ తిన్నాడు, ఒక పొలం అమ్మేసుకున్నాడు, ఉన్న పొలంని ప్లాట్లు చేసి బిజినెస్ చేద్దాం అనుకున్నాడు. మా నాన్న ఏం చేసిండంటే, నన్ను చనిపోతానో ఉంటానో అని ముగ్గురు కూతుర్లకు సమానంగా ఇచ్చేసినందుకు ఆయన బంగారు బాత్ కాస్త ఇప్పుడు ఇలా తయారై వీళ్ళని బయటనే పడేసి, ఊర్లో వార్డులో మాత్రం మొత్తం ఆయనకే సపోర్ట్ ఇస్తారు. ఆయన పరిస్థితి ఏంటంటారు. ఆయన పరిస్థితి ఏంటి సార్? ఆయన పరిస్థితి ఉంటే మాకెందుకు? ముగ్గురం పుట్టినాం, ఆ ఇంటి పైన ముగ్గురికి హక్కు ఉంటుంది. మా అమ్మ నాన్నని చూసుకునే హక్కు కూడా ముగ్గురికి ఉంటది. ఆమె ఎందుకు అలా చేస్తుంది? ఆ ఇంట్లో మొక్కతే ఎందుకు ఉంటుంది? ఆమె ఉండే రైట్స్ లేవు. ఆ ఇల్లు ఉంటే ముగ్గురికి సమానంగా రావాలి, ముగ్గురం మా అమ్మ నాన్నని చూసుకోవాలి. ఆమె ముగ్గురం చూసుకోవాలని కూడా నేను అనను. మీరు అనేది పంచితే ముగ్గురు రావాలి, లేకపోతే అయ్యవా ఇంట్లో ఉండాలి. అయినా గానీ ఇప్పుడు ముగ్గురికి పంచాల్సిన అవసరం కూడా లేదు మా నాన్న, కానీ ఇచ్చిండు. ఎందుకంటే ఆ ఇంట్లో మాత్రం ఆయన ఖచ్చితంగా ఆ ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు చనిపోయినా కూడా శవం అక్కడ నుంచి రావద్దు అంటుంది. అంటే కౌన్సిలర్ గా ఉండి ఆమె మా అమ్మ నాన్న శవం అక్కడ నుంచి రావద్దా? కౌన్సిలర్ గా ఉండినందుకు మా అమ్మ నాన్న ఇంట్లో నుంచి గెంటేయాలా? ఇదేనా ఆమె చేసేది? ఒక ఆడపిల్లగా ఆలోచించచ్చు కదా. తల్లిదండ్రులను గెంటేయడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏం లేకున్నా కూడా అడకచ్చైన తల్లిదండ్రులను పోషించుకోవాలి. ఆమెకి 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆమెకి అత్త ఉంది, ఆమెకు మరుదులు ఉన్నారు, బావులు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో అలానే జరుగుతుందా? మరి వాళ్ళ బావలు, వాళ్ళ అత్తలు, యారన్లు, వాళ్ళ బావల పిల్లలు అందరు వచ్చి మా ఇంట్లో ఉండాలి, మా అమ్మ నాన్న బయట ఉండాలా? ఉంటే గింటే వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఆ ఇల్లు సొమ్మొక్కంది సోకొక్కంది చేస్తున్నారా? సొమ్ము ఎవరిది? మా నాన్నది. సోకెవరిది? వాళ్ళ అత్తగారిదా? చేసుకుంటే వాళ్ళ అత్తగారి ఇంటికాడ చేసుకొని సోకులు ఇక్కడ ఎందుకు చేయాలి? మమ్మల్ని ఇంట్లో మమ్మల్ని బయట పెట్టి ఆమె ఊరేగడం ఏంటండి, వాడు ఊరేగడం ఏంటండి? వాడు ఒక మాసు ఎట్లా అంటే తెల్ల బట్టలు వేసుకొని తిరిగే కుక్క వాడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఆడవాళ్ళని చూడకుండా మమ్మల్ని కొట్టడానికి పైకి వస్తూ వాడిని మేము ఒక తమ్ముడుగా భావించినాం. ఈ రోజు వాడే మాకు పామై కాటేస్తున్నాడు అండి. వాడిపైన తగిన చర్యలు తీసుకొని వాడిపైన ఎంక్వైరీలు కూడా చేయండి. వాడు మున్సిపాలిటీని మొత్తము ఎట్లా అంటే వాడి హ్యాండ్ వర్లకు తెచ్చుకుంటున్నాడు. హ్యాండ్ వర్లకు తెచ్చుకొని వాడు అన్ని చిల్లర దందాలన్నీ, వాడు ఫోర్జరీలు ఉన్నాయి, వాడికి పెట్రోల్ పైన ఉన్నాయి. అవన్నీ ఎందుకు చెప్తున్నామంటే వాడు ఏదైనా చేసుకున్నాడు, పర్సనల్. కానీ ఈ రోజు మా అమ్మ నాన్నని బయట గెంటినందుకు వాడి గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఫస్ట్ డే చెప్పాను, ఫస్ట్ డే చెప్పానండి. మా ఇంటి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మేము ముగ్గురు ఆడపిల్లల, మా నాన్న మా అమ్మని నిర్ణయం తీసుకోవాలి. ఆయన ఎందుకండి ఇన్వాల్వ్ అవుతాడు? అల్లుండ్లు అన్నాక అల్లుండలాగే ఉండాలి. ఏదన్నా ఉంటే గింటే మా అమ్మ నాన్నలు మా ఇష్టం. అది అత్తగారి సొమ్ము కాదు కదా, ఆయన సొమ్ము కాదు కదా.
ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే ఆయనది ఏది చెప్తే అది నడుస్తుంది కదా. ఇప్పుడు కౌన్సిలర్ గా అయ్యింది కదా ఆయన భార్య. మీ చెల్లె సక్క లేక ఆయన నిల్వలు అదే మరి మా చెల్లె సక్క లేదు కదా, ఈమె సక్క లేదని కదా ఇదంతా అవుతుంది. మరి ఈమె కూడా అర్థం కావాలి, ఆమె ఇంటికి ఆమె పోవాలి. ఎక్కడ ఉండాలి ఆమె? పెళ్లి చేసినాక ఎక్కడ ఉండాలి? అత్తగారి ఇంట్లో ఉండాలి. అక్కడ ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఉండి వాళ్ళ అత్తగారిని, వాళ్ళ బావల్ని, వాళ్ళ అక్కల్ని అందరిని ఇంట్లో నింపి మమ్మల్ని బయటకు గెడుతుందా? అది గెంటడం ఎంతవరకు కరెక్టో అది మీరు నిర్ణయించండి. మేము ఎక్కడికన్నా వెళ్ళడానికి సిద్ధమే. కానీ మా అమ్మ నాన్నల్ని మాత్రం ఇలా ఒంటరిగా వదిలితే మాత్రం మేము ఊరుకునేది లేదు. మేము ఫస్ట్ టైం న్యూస్ కి వస్తున్నాం. మా కుటుంబం ఎలాంటిదో, మేము ఎలాంటి వాళ్ళమో అది అక్కడ ఉన్న ఏరియా వాళ్ళకి తెలుసు. ఈ రోజు వాడికి పదవి ఉంది, బలం ఉంది అని చెప్పి వాడికి సపోర్ట్ చేస్తున్నారేమో. కానీ ఇదే పరిస్థితి ఆ గల్లీలో ఎవరికి రాకూడదని మేము ఇక్కడ వరకు పోరాడుతున్నాం. ఇప్పుడు సీఎం ఆఫీస్ లో ఇప్పుడు మీరు దరఖాస్తు పెట్టుకురా? అవును, ప్రజాపాలనలో సీఎం ఆఫీస్ లో పెట్టుకున్నాము. వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఏజ్ లో మీకు ఇలా జరగడం కరెక్ట్ కాదమ్మా, మీకు సెక్షన్స్ ఉన్నాయి, మీ ఆర్డీఓ గారు కూడా యాక్షన్ తీసుకుంటా అంటారు. ఆర్డీఓ గారు ఏం చెప్తున్నారు, మీకు మెయింటెనెన్స్ ఇప్పిస్తా అంటున్నారు. మెయింటెనెన్స్ ఇప్పిస్తదేమండి? వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు. ఆమె దగ్గర ఉండండి, ఆమె చూసుకుంటది అని చెప్తున్నారు. అవునండి, ఆమె చూసుకుంటది, చూసుకోదని అంటలేము. ఎందుకు చూసుకుంటది? మీరు చెప్తే ఇప్పుడు చూసుకుంటా అంటుంది. కానీ అంతకుముందు ఏం చేసింది? ఇంట్లో నుంచి బయటకు గెంటింది. అందుకే మేము ఇక్కడ దాకా వచ్చినాం. ఆమె చూసుకుంటే, ఆమె బాగుంటే మేము ఇక్కడ వరకు ఎందుకు వస్తాము? మళ్ళీ ఇదే మళ్ళీ కాదని లేదు కదా. ఆర్డీఓ ఆఫీసర్ కూడా ఒక్కదానికి రాసి ఇమ్మని చెప్పాడు, చెప్పరు కదా, 100% చెప్పాడు, చెప్పొద్దు కూడా. నేను అడిగానండి, ఆర్డీఓ గారిని అడిగాను, మేడం మీరు మెయింటెనెన్స్ ఇప్పిస్తా అంటున్నారు, మెయింటెనెన్స్ కాదు మాకు కావాల్సింది, మా నాన్న చెయ్యి పైన ఉందండి, మా నాన్న మా కడుక్కునే స్టేజ్ లో లేడు, మా నాన్నకు 40,000 పెన్షన్ వస్తుంది, ఆయన ఒక మనిషిని పెట్టి దర్జాగా బయట ఉండొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు, ఆయన పుట్టి పెరిగిన ఇల్లు అండి అది, వాళ్ళకి కొంచెం ఉంటది ఆ ఏజ్ లో, తన ఊరు, తన ఇల్లు, తన మనుషులు, పెద్దలు అనేది వాళ్ళకు ఉంటది. వారు ఈ రోజు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయారు. వాళ్ళకు ఒక ఆత్మాభిమానం అని ఉంటది కదా. ఆ ఏజ్ లో ఏం చేస్తారు? అందరూ సొంతూర్లలో ఉండాలి, సొంతూరులో చావాలి, సొంతింట్లో చావాలి, సొంతూరులో మన పూడ్చి పెట్టాలి. 40,000 పెన్షన్ కూడా వాళ్ళే వాడుకుంటారు. మొన్న మేము ఏం చేసాము, వీళ్ళ ఇంట్లో నుంచి గెంటిచ్చినాక ఆ ఏటీఎం రద్దు చేయించాము. మళ్ళీ మా నాన్న రిటైర్మెంట్ డబ్బులని స్టేట్మెంట్ తీసాము. ఆయన పైన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఏటీఎంస్ ఉన్నాయి ఆయన పైన. అవన్నీ ఎంక్వైరీ చేసుకోండి మీరు. మేము అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేం లేదు. ఇవన్నీ ఆయన పెద్దరికం చేయడానికి ఆయన ఎవరండి? చేస్తే గీస్తే ఆయన భార్య మీద చేసుకోమని పెద్దరికం, వాళ్ళ అమ్మ నాన్నల మీద చేసుకోమను, వాళ్ళ ఇంట్లో చూపించుకోవాలి. ఈ ఇంటి మీద ఉంటూ, ఈ ఇంటి మీద తింటూ మా నాన్న కష్టం ఆయన పెద్దరికం చేస్తాడా? అంటే ఎందుకు చేస్తున్నాడు? నా భార్య పేరు మీద ఇల్లు, నీ భార్య పేరు మీద ఇల్లు ఉంటే అది నీది అవుతుందా? అంటే నీ భార్య కష్టం చేసుకున్నదా? మీ అమ్మ నుంచి వచ్చిందా? నీ నుంచి వచ్చిందా? అది ఎవరి నుంచి వచ్చింది? మా నాన్న నుంచి వచ్చింది. మా నాన్నని ఇంట్లో నుంచి గెంటేసినప్పటికీ మేము ఊరుకోమండి. ఇప్పుడు ఆ ఇంట్లో మాకు హక్కు ఉంది, మేము పోరాడతాము, మేము ఎక్కడికైనా వెళ్తాము. మా అమ్మ నాన్న ఊరుకున్నా కానీ మేము ఊరుకునేది లేదు. ఇప్పుడు